యాపిల్ అసలేం ప్లాన్ చేస్తుంది? రాబోయే ఐఫోన్లలో ఎలాంటి మ్యాజిక్ ఉండబోతోంది? మన చేతికి ఒక పెద్ద లీక్ వచ్చింది. దీని ప్రకారం చూస్తే ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్కి ఇంకా ఐఫోన్ 18 ప్రోమ్యాక్స్కి మధ్య ఎలాంటి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. అవును, ఇవన్నీ ఇంకా పుకార్లే కావచ్చు, కానీ ఒకవేళ ఇవి నిజమైతే టెక్నాలజీ భవిష్యత్తు ఎంత బాగుంటుందో ఊహించుకోండి. చూసారుగా రాబోయే 2 ఐఫోన్ల లుక్ చూడ్డానికి భలే ఉన్నాయి గదా. కానీ అసలు పాయింట్ ఏంటంటే, యాపిల్ కేవలం డిజైన్లో చిన్న చిన్న మార్పులతో సరిపెడుతుందా, లేక టెక్నాలజీ పరంగా ఒక పెద్ద విప్లవాన్నే తీసుకురాబోతోందా? సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూడబోయే సమాచారమంతా ఒక లీకైన స్పెసిఫికేషన్ షీట్ ఆధారంగానే వచ్చింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవేవి యాపిల్ అధికారికంగా చెప్పినవి కాదు. కానీ ఒకవేళ ఈ లీక్స్ గనక నిజమైతే స్మార్ట్ఫోన్ ప్రపంచంలో చాలా పెద్ద మార్పులు చూడబోతున్నాం. ఫస్ట్, మనం ఫోన్ని పట్టుకున్న ప్రతిసారి ఎక్కువగా చూసేదేంటి? స్క్రీనే కదా. మరి సరిగ్గా ఈ స్క్రీన్ విషయంలోనే ఒక పెద్ద విజువల్ మార్పు రాబోతుందట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అప్గ్రేడ్. ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్లో ఫేస్ ఐడి సెన్సార్లు మనకు తెలిసినట్లే ఆ డైనమిక్ ఐలాండ్లోనే ఉంటాయి. కానీ ఐఫోన్ 18 ప్రోమ్యాక్స్ దగ్గరకొచ్చేసరికి యాపిల్ ఈ టెక్నాలజీని ఏకంగా స్క్రీన్ కిందికి పంపించేస్తోందట. దానివల్ల ఏమవుతుంది? ఆ డైనమిక్ ఐలాండ్ కాస్త ఇంకా చిన్నగా అయిపోతుంది. అయితే దీనివల్ల మనకు లాభమేంటి? చాలా సింపుల్. ఇకపై మనకొక కంప్లీట్ ఫుల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. మధ్యలో ఆ నల్లటి ప్యాచ్ లేకుండా వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడటానికి భలే ఉంటుంది. బహుశా నిజమైన ఆల్ స్క్రీన్ ఐఫోన్ అంటే ఇదేనేమో. సరే, స్క్రీన్ గురించి చూశాం, బావుంది. కానీ ఫోన్కి అసలు పవర్ ఇచ్చేదేది? దాని బ్రెయిన్, దాని హార్ట్, అదే కదా ప్రాసెసర్. ఆ ఇంజిన్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. జస్ట్ 2 నానోమీటర్లు చిప్ టెక్నాలజీలో ఈ నంబర్ ఎంత చిన్నదైతే పర్ఫార్మెన్స్ అంత పెద్దదిగా ఉంటుంది. ఇది మామూలు అప్గ్రేడ్ కాదు, ఒక జనరేషనల్ లీప్ అన్నమాట. అసలు దీని కథేంటో చూద్దాం రండి. ఈ లీక్స్ ప్రకారం చూస్తే ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్లో 3 నానోమీటర్ A19 ప్రో చిప్ ఉండబోతోంది. కానీ ఒకే ఒక ఏడాదిలో ఐఫోన్ 18 ప్రోమ్యాక్స్లో ఏకంగా 2 నానోమీటర్ టెక్నాలజీతో A20 ప్రో చిప్ని తీసుకురాబోతున్నారట. చూడ్డానికి నంబర్లో తేడా ఒకటే, కానీ పర్ఫార్మెన్స్లో మాత్రం ఇది ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా తీసుకొస్తుంది. మరి ఈ 2 నానోమీటర్ చిప్ వల్ల మన కలిగే లాభాలేంటి? 1, యాప్స్ కళ్ళు మూస్తెచ్చేలోపు ఓపెన్ అవుతాయి. 2, ఎంత పెద్ద గేమ్స్ అయినా సరే వెన్నలా సాగిపోతాయి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది 3, ఇది పవర్ని చాలా తక్కువగా వాడుకుంటుంది. దాని అర్థమేంటో తెలుసా? బ్యాటరీ లైఫ్ అద్భుతంగా పెరిగిపోతుంది. ఓకే, పర్ఫార్మెన్స్ ఆదిరిపోయింది. మరి ఫోటోలు? ఐఫోన్ అంటేనే కెమెరా కదా, సో ఇప్పుడు కెమెరా వైపు వెళదాం. ఇక్కడ స్పెసిఫికేషన్ షీట్లో ఒక చిన్న మార్పు కనిపిస్తోంది. కానీ ఆ చిన్న మార్పే మొబైల్ ఫోటోగ్రఫీలో ఒక పెద్ద విప్లవం సృష్టించొచ్చు. చూడండి, 2 ఫోన్లలోనూ మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్సే. ఇక్కడ మార్పేమీ లేదు. మరి విప్లవం ఎక్కడ అంటారా? అసలు మ్యాజిక్ అంతా లెన్స్లోనే ఉంది. ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్లో ఉండేది ఫిక్స్డ్ అపర్చర్, అంటే అది మారదు. కానీ ఐఫోన్ 18 ప్రోమ్యాక్స్లో వేరియబుల్ అపర్చర్ టెక్నాలజీని తీసుకురాబోతున్నారట. ఇది నిజంగా చాలా చాలా పెద్ద అప్గ్రేడ్. అసలు ఈ వేరియబుల్ అపర్చర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన కన్నులా పనిచేస్తుందన్నమాట. మనం చీకట్లోకి వెళ్ళినప్పుడు కనుపాప ఎలా పెద్దదవుతుందో, వెలుతుర్లోకొచ్చినప్పుడు ఎలా చిన్నదవుతుందో, ఈ లెన్స్ కూడా అంతే. తక్కువ లైటింగ్ ఉన్నప్పుడు పెద్దగా తెరుచుకొని ఎక్కువ లైట్ని లోపలికి తీసుకుంటుంది. అదే ఎక్కువ లైటింగ్ ఉన్నప్పుడు చిన్నగా మూసుకుని లైట్ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల లాభమేంటి? ప్రొఫెషనల్ కెమెరాతో తీసినట్టు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అద్భుతమైన ఫోటోలొస్తాయి. సరే, స్క్రీన్ చూశాం, ప్రాసెసర్ చూశాం, కెమెరా కూడా చూశాం. అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇక చివరిగా కానీ చాలా ముఖ్యమైనవి 2 విషయాలున్నాయి. అవే కనెక్టివిటీ మరియు బ్యాటరీ. ఇది మాత్రం నిజంగా గేమ్ చేంజర్ అవ్వచ్చు. ఇప్పుడున్న ఐఫోన్లో కూడా శాటిలైట్ కనెక్టివిటీ ఉంది, కానీ అది కేవలం ఎమర్జెన్సీ SOS మెసేజ్ల కోసం మాత్రమే. కానీ ఐఫోన్ 18 ప్రోమ్యాక్స్లో ఏకంగా 5G శాటిలైట్ ఇంటర్నెట్ రాబోతోందట. అంటే ఇకపై మొబైల్ సిగ్నల్ లేనిచోట, కొండలపైన, అడవుల్లో ఎక్కడున్నా సరే ఫుల్ స్పీడ్ ఇంటర్నెట్ వాడుకోవచ్చన్నమాట. ఆలోచించండి, ఎంత పెద్ద మార్పో. ఇక పవర్ అంటే బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక చిన్న అప్గ్రేడ్ ఉంది. 5088 mAh నుంచి 5200 mAhకి కెపాసిటీ పెరుగుతోంది. ఇది చూడటానికి చిన్న నంబరే అయినా ఇందాక మనం మాట్లాడుకున్న 2 నానోమీటర్ చిప్ గుర్తుందా? అది పవర్ని చాలా ఆదా చేస్తుంది. సో ఈ పెరిగిన బ్యాటరీ, ఆ చిప్
ఈ రెండూ కలిస్తే బ్యాటరీ లైఫ్ చాలా బావుంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా అప్గ్రేడ్ల గురించి మాట్లాడుకున్నాం. అన్నీ భలే ఉన్నాయి. కానీ ఒక్క నిమిషం ఆలోచిద్దాం. వీటన్నింటిలో అసలైన గేమ్ చేంజర్ ఏది? ఏ ఫీచర్ మన ఫోన్ వాడే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది? ఒకసారి మళ్ళీ చూస్తే ఈ లీక్స్లో 4 పెద్ద అప్గ్రేడ్సున్నాయి. 1 అండర్ డిస్ప్లే ఫేస్ ఐడి ఫుల్ స్క్రీన్ కోసం, 2 A20 Pro చిప్ స్పీడ్ కోసం, 3 వేరియబుల్ అపర్చర్ లెన్స్ అద్భుతమైన ఫోటోల కోసం, 4 5G శాటిలైట్ ఇంటర్నెట్ ఎక్కడైనా ఎప్పుడైనా కనెక్టివిటీ కోసం. ఇక చివరిగా ఒక ప్రశ్న. ఒకవేళ ఈ లీక్స్ అన్నీ నిజమయ్యాయి అనుకుందాం. అప్పుడు వీటిలో ఏ ఒక్క ఫీచర్ మనందరం ఫోన్ని వాడే విధానాన్ని శాశ్వతంగా మార్చేస్తుందని అనిపిస్తుంది? దీని గురించి కాస్త ఆలోచించండి.